హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఎస్ఐఎన్ గార్డెన్. ఈరోజు వీడియో ఏంటంటే గులాబీ మొక్కల గురించి అండి. ఎండాకాలంలో గులాబీ మొక్కలకి ఎలాంటి కేర్ అయితే తీసుకోవాలనేది నేను ఈ వీడియోలో చెప్తాను. చూడండి, ఇవి మనకి టెర్రస్ పైన ఉండే గులాబీ మొక్కలు. కొన్ని మొక్కలు అయితే తీసుకుని వెళ్ళిపోయి కిందన పెట్టేసాను అనమాట. ఆ మొక్కలు కూడా నేను చూపిస్తాను ఎలా ఉన్నాయనేది. చూసారా, ఎండకి మన గులాబీ మొక్కలన్నీ కూడా ఎలా అయిపోయాయో. మొన్న ప్రూనింగ్ అయితే చేసాం కదండి, చేసిన తర్వాత అయితే ఇలా ఉన్నాయన్నమాట. ఇవైతే మంచిగా చిగుర్లు అనేవి వచ్చాయి. మనకి పండిపోయిన ఆకులు గట్ట ఉంటే మనం కట్ చేసుకోవాలన్నమాట. ఇలా తీసేసిన ఆకుల్ని ఆ మొక్క మొదట్లో అయితే వెయ్యకండి, డస్ట్బిన్లో పడేయండి. మొక్క మొదట్లో ఏదైనా పిచ్చి మొక్కలు గట్ట ఉంటే ఉన్నాయండి. అక్కడ మనకి టమాటా మొక్క పుట్టింది, అందువల్ల వదిలేసాం. కొంచెం పెద్దదైతే తీసిద్దాం. ఈ ఫ్లవర్ని అయితే కట్ చేసేసుకోవాలి. చూసారా మంచిగా చిగుర్లు అనేవి ఎలా వచ్చినాయో. ఇలాగా పనికిరాని ఆకులు గట్ట ఉంటే తీసేయండి. ఇంతకుముందు మనము ప్రూనింగ్ చేసిన తర్వాత ఈ ప్లాంట్ అయితే చనిపోయే స్టేజ్కి వస్తుందని చెప్పుకున్నాం కదా. ఈ కొమ్మ అనేది చిగుర్లు వచ్చేసి మనకి బ్రతికింది. మళ్ళీ ఎండ వేడికి మళ్ళీ చనిపోయే స్థితికి వచ్చేస్తుంది అనమాట. అలాగా బ్రతికించుకోవాలి, మరి ఏం చేస్తాం, తప్పదు కదా. ఈ ఎండాకాలంలో ఈ మొక్కలన్నీ ఇలానే ఉన్నాయి. అసలు మనకు గులాబీ మొక్కలు అంటేనే వింటర్లో పూసేవి అనమాట. ఎండాకాలంలో అసలు బ్రతికించుకోవడానికే చూడాలి. ఎక్కువ పువ్వులు పూసేయాలని ఆశపడ్డాం అనుకోండి, అసలు మొదటికే ప్రమాదం వస్తుందన్నమాట. ఈ ప్లాంట్ అయితే హెల్దీగా ఉంది, గ్రీనరీగా ఉంది అనమాట. మొత్తం అంతా గ్రీన్గా ఉంది. ఇది కూడా చాలా హెల్దీగా ఉంది. ఇందులో టమాటా మొక్క ఉంది, తీసిద్దాము. ఇప్పుడు వాటరింగ్ చేస్తాం కదా, అప్పుడు తీసిద్దాము. ఇది కూడా చాలా హెల్దీగా ఉందన్నమాట. ఈ ప్లాంట్ కూడానా చూసారా ఎంత చక్కగా ఉందో. చిన్న చిన్న పువ్వులు పూస్తాయి అన్నమాట. ఎండాకాలంలో పెద్ద పెద్ద పువ్వులు పూసేస్తాయి, పొయ్యట్లేదు అస్సలు. మరి ఫెర్టిలైజర్స్ అయితే మంచివే ఇస్తున్నాం, కానీ మరి ఎండ వల్ల అనుకుంటున్నాను నేను. అస్సలు ఫ్లవర్స్ ఏమీ పెద్దగా పూయటం లేదు. ఈ మొక్క కూడా ప్రూనింగ్ చేసామండి. ప్రూనింగ్ చేసిన తర్వాత ఈ మొత్తం అంతా కూడా ప్రూనింగ్ చేసిన తర్వాత ఈ పక్క నుంచి అయితే కొమ్మ అనేది ఇలా వచ్చిందనమాట. వచ్చిన తర్వాత ఈ పైన చిగుర్లు అనేవి మాడిపోయినట్టు అయిపోయి, మాడిపోయినట్టయితే అక్కడేమో నేను తుంచేసాను. తుంచిన తర్వాత చూడండి, మళ్ళీ ఆ పక్క నుండి చిగురు అనేది వచ్చింది. చూసారా, ఈ పెద్దగా కనిపిస్తుంది కదా అదే చిగురు, ఈ చిన్నగా కనిపిస్తుంది కదండి, ఈ పక్క నుండి ఇది ఒక చిగురు అనమాట. ఇది కూడా గ్రీన్గానే ఉంది. ఇక్కడ కూడా మనకి టమాటా మొక్కలు పుట్టాయి అన్నమాట. తీసుకున్న తర్వాత చూసారా మంచిగా మనకి చిగుర్లు అనేవి వచ్చాయి అన్నమాట. మనము ఫెర్టిలైజర్స్ అనేవి ఇస్తూ ఉన్నాం అనుకోండి, మనకి మంచిగా రిజల్ట్ అనేది వస్తూ ఉంటుంది. ఇది మాత్రమే మొత్తం అంతా ఎల్లో కలర్ లాగా అయిపోయింది. చూసారా, ప్లాంట్ మొత్తం ఎల్లో కలర్ లాగా అయిపోయింది. ఒక 2 days బ్యాక్ ఏం చేశాను అనేసి అంటే 1 liter వాటర్లో 1 స్పూను ఎప్సమ్ సాల్ట్ వేసి స్ప్రే అయితే చేశాను. చూడాలి గ్రీన్గా వస్తుందా రాదా అనేసి. ఇవి మనకి టెర్రస్ పైన ఉన్న గులాబీ మొక్కలు అన్నమాట. వీటికి ఇప్పుడు మనం ఇంట్లోని తిని పడేస్తాం కదండి. వేసవి కాలంలో ఎక్కువగా పుచ్చకాయ అనేది తింటూ ఉంటాం కదా. ఆ పుచ్చకాయని ఇప్పుడు ఫెర్టిలైజర్ కింద తయారు చేసి ఆ ఫెర్టిలైజర్ని ఇప్పుడు మన గులాబీ మొక్కలకైతే ఇచ్చుకుందామండి. ఈలోపు కిందన గులాబీ మొక్కలు అనేవి పెట్టానని చెప్పాను కదా, ఆ గులాబీ మొక్కలు కూడా ఎలా ఉన్నాయో చూద్దాం.
ఇప్పటి వరకు మనము టెర్రస్ పైన ఉన్న గులాబీ మొక్కలను చూసాం కదండి. ఇవి మనకి ఇంటికి కిందనున్న గులాబీ మొక్కలు అనమాట. చూడండి ఎలా ఉన్నాయో, చూసారా ఎలా ఉన్నాయో గులాబీ మొక్కలన్నీ కూడా. ఇందులో కొన్ని మనము రీసెంట్గా తీసుకొని వచ్చినవి అనమాట. కొన్ని పైనుంచి తీసుకొచ్చి మొత్తం అంతా ప్రూనింగ్ చేసి మనము ఫెర్టిలైజర్స్ అయితే ఇస్తూ ఉన్నాము. చూసారా ఎంత చక్కగా ఉన్నాయో. ఫ్లవర్స్ వచ్చిన తర్వాత కట్ చేస్తామండి. ఇక్కడ ఫ్లవర్స్తో తీసుకొచ్చిన తర్వాత ఇక్కడైతే కట్ చేస్తాము. కట్ చేసిన తర్వాత మనం ఫెర్టిలైజర్స్ ఇచ్చిన తర్వాత ఈ ఫ్లవర్ అనేది మనకి విచ్చింది. తర్వాత ఈ మొగ్గ చూసారా ఫ్లవర్స్. ఇక్కడ ఒక పువ్వుతో అయితే మనం తీసుకొని వచ్చామన్నమాట. అంటే మొగ్గతో తీసుకొని వచ్చాము. మన దగ్గరికి వచ్చిన తర్వాత ఇలాంటిది ఒక ఫ్లవర్ అయితే వీడింది. ఈ రెండు మన దగ్గరికి వచ్చిన తర్వాత వీడాయి అన్నమాట. చూసారా మనకి ఎండ తక్కువగా తగిలినా కూడా మనకి గులాబీ మొక్క అయితే చూసారా ఎంత ఆకులు అయితే అలాగా నల్లగా మాడిపోయావో. ఇలాగా మాడిపోయినవన్నీ కూడా మనము తుంచేస్తూ ఉండాలన్నమాట. చూసారా ఇలాగా మొత్తం తుంచేసుకోవాలి. కొంచెం డిస్టర్బెన్స్గా ఉందండి కిందన. ఇలాగా తీసేసుకోవాలి. ఈ చెత్తని మళ్ళీ మొక్క అయితే వేయకూడదు, పక్కన పడేసుకోవాలి. చూసారా ఇలాగా సేమ్ ఇదే ప్లాంట్ చూడండి ఎలా అయిపోయిందో. మొగ్గ చూసారా ఎలా అయిపోయిందో. ఇక్కడ మనం ఫ్లవర్తో తీసుకొచ్చాము. ఇప్పుడు ఎల్లో కలర్గా వస్తాయి కదా లీవ్స్. దీనికి ఎప్సమ్ సాల్ట్ని 1 లీటర్ వాటర్కి 1 స్పూన్ ఎప్సమ్ సాల్ట్ వేసుకొని మనము స్ప్రే అయితే చేసుకోవాలన్నమాట. అప్పుడు మనకి గ్రీనరీగా వస్తాయి. ఇది చిట్టి గులాబీ అండి. చూసారా ఎలా అయిపోయిందో. ఇంతకు ముందే మొత్తం అంతా కూడా ఆకులన్నీ కూడా తుంచేసనమాట. తుంచేసినా సరే మనకి ఎండ అంత ఎక్కువగా తగులుతుందనమాట. ఆ వేడికి అలా ఆకులన్నీ అలా అయిపోయేవి. ఈ ఎండాకాలంలో ఎక్కువగా మనం ఫ్లవర్స్ గురించి అయితే చూడకూడదు. మొక్కని మనం బ్రతికించుకోవడానికే మ్యాక్సిమం ట్రై చేయాలన్నమాట. చూసారా చిగుర్లు అనేవి ఎంత చక్కగా వచ్చాయి. ఇక్కడ మొగ్గలు వచ్చాయి చూసారా. ఇది మనకి ఇవి అయిపోయాయి కదా ఫ్లవర్స్. ఈ ఫ్లవర్స్ని ఇలా కట్ చేసేసుకుందాము. ఇలా మనకి ఎప్పటికప్పుడు కట్ చేసుకోవాలండి. నేను మీకు చూపించడం కోసం అనేసి మాట ఉంచుతున్నాను ఫ్లవర్స్ని. లేకపోతే ఎప్పటికప్పుడు మనం కట్ చేసుకున్నామంటే మంచిగా మనకి రిజల్ట్ అనేది ఉంటుంది. ఆల్రెడీ నేను కట్ చేశాను చూసారా. ఈ మొక్కకైతే ఎక్కడైతే ఇక్కడ కట్ చేసామో ఈ పక్క నుండి మనకి చిగురు అనేది వచ్చింది చూసారా. సేమ్ ఇక్కడ కూడా ఇక్కడ ఆకు అనేది తుంచేసాను. నేను చూపిస్తాను దగ్గరికి తీసుకెళ్ళి. ఇది మనం ఇంతకుముందు కట్ చేసిన ఫ్లవర్స్ అనమాట. ఎక్కడైతే ఫ్లవర్ అనేది కట్ చేసామో అక్కడి నుంచి కూడా ఈ చిగురు అనేది వచ్చింది. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మనం ఆకు తెంపాము చూసారా. ఆ ఆకు పైనుంచి మనకి చిగురు అనేది వచ్చింది. అండ్ నెక్స్ట్ గొండి ఇక్కడ ఆకులు నేను తుంచేసాను. ఇక్కడ ఒక ఆకు తుంచాను, ఈ పైన ఒక ఆకు తుంచాను అనమాట. ఇక్కడ నుంచి ఇలాగా పక్కన కొమ్మలు అయితే వచ్చాయి. ఇదైతే కింద నుంచి వచ్చిన కొమ్మలు అనమాట ఈ రెండు కూడా చూసారా. అలాగా మనం ఎప్పటికప్పుడు కూడా మనము ఫ్లవర్స్ని తీసేసుకుంటే మనకి మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. ఇది చాలా జాగ్రత్తగా తీసుకోవాలి, ఎందుకంటే కిందన చిగురు అనేది వచ్చింది. ఓకే కిందన పడిపోయింది. ఆ మూలకి తీస్తాను తర్వాత. ఇవన్నీ నేను చూపిస్తాను చూసారా. ఈ పక్క నుండి చిగురు వచ్చింది. అంటే ఈ పక్క నుంచి కూడా ఇది ఇక్కడ ఈ కొమ్మ పోయింది అనుకోండి మనకి. దీన్ని మనం ఇక్కడ కట్ చేసుకుంటాం కదా, అక్కడి నుంచి మళ్ళీ ఈ చిగురు అనేది వస్తుంది. సేమ్ ఈ మొక్క కూడా అలాగే వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తాము, ఈ మొక్కకు చూడండి
ఇలా అయిపోయాయి కదా, ఇవన్నీ తీసేసుకోవాలి. తీసేసుకుంటే మనకి చిన్న మొక్క అయినా కూడా మనకి మంచిగా ఫ్లవరింగ్ వస్తుంది. ఇది పాత మొక్కనండి, ఇదొకటి పాత మొక్క, ఇదొకటి పాత మొక్క, ఇది కూడా పాత మొక్క. మొత్తం అంతా ప్రూనింగ్ చేసుకున్నాము. ఆ మొక్క కూడా మనము ఇప్పుడు కట్ చేసేసుకుందాం. గులాబీ మొక్కలకి వాటరింగ్ విషయానికి వస్తే ఇక్కడ తడి ఉందా లేదా కొంచెం చూసుకోవాలండి. చూసుకొని వాటరింగ్ అయితే చేసుకుంటూ ఉండాలి. వింటర్ సీజన్లో మనం ఏం చెప్పుకుంటూ ఉంటాము, తడి ఉందా లేదా, పొడిగా ఉందా లేదా చూసుకొని వాటరింగ్ అయితే చేసుకుంటూ ఉండాలి అనేసి నేను చెప్తూ ఉంటాం కదండి. ఇప్పుడు ఎండాకాలం విషయానికి వస్తే మనము ఎక్కువగా వాటరింగ్ అయితే చేసేయాలి. అలాగని ఓవర్ వాటరింగ్ కూడా చేయకూడదు అనమాట. ఇది చూసారా, తేమ అనేది ఉందన్నమాట. చూసారా, బాగా తేమ ఉంది దీనికి. అలాగనేసి ఎక్కువ వాటరింగ్ అనేది మనము చేస్తామనుకోండి, మొక్క చనిపోయే ప్రమాదం కూడా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇక్కడ ప్లాంట్ ఉంది కదా, ఈ ప్లాంట్కి నేను చూపిస్తాను. ఇక్కడ చూసారా, ఇలాగా చుట్టూ మనము ఇలాగా మొక్క చుట్టూరా కూడా కొంచెం ఇలాగా తవ్వామనుకోండి, ఇలా తవ్వితే ఇక్కడ మనకి మట్టి అనేది ఎండిపోయింది. చూసారా, అలాగని బాగా ఎండిపోలేదు, అలాగని బాగా తడిగా లేదు. చూసారా, ఈ మట్టికి చాలా తేడా ఉందన్నమాట. దీనికి వాటరింగ్ చేయవసరం లేదు, కానీ ఈ ప్లాంట్కి అయితే వాటరింగ్ అనేది మనం చేసుకోవాలి. చూసారా, అలాగా చూసుకొని మనము వాటరింగ్ అయితే చేసుకోవాలన్నమాట. ఎక్కువగా ఎండ వీటికి తగిలినా కూడా ప్రమాదమేనండి. మీ దగ్గర పెద్ద పెద్ద మొక్కలు అనేవి ఉంటాయి కదా, ఆ మొక్కల కిందన ఈ మొక్కలు అనేవి పెట్టుకోండి. నా దగ్గర పెద్ద మొక్కలు ఏవీ లేవు, అందువల్ల నేను ఇలా లైన్గా పెట్టుకోవాల్సి వచ్చిందనమాట. మొత్తం మొక్కలన్నిటికి కూడా ఏ మొక్కకి ఇవ్వాలో ఏ మొక్కకి ఇవ్వకూడదో మొత్తం అంతా ఫస్ట్ అయితే మనము ఈ ఇనుప కర్రతో అయితే మనము తవ్వుకుందాం అనమాట. తవ్వుకొని అప్పుడు ఈ వాటర్ మెలన్ జ్యూస్ అనేది మనం ఇచ్చుకుందాం. ఇది మనకి వాటర్ మెలన్ ఫెర్టిలైజర్ అండి. మన పుచ్చకాయ ముక్కల్ని తినేసిన తర్వాత ఆ మొక్కలు ఏం చేసామనేసి అంటే దీంట్లో పడేసామన్నమాట. పడేసిన తర్వాత ఇందులో చిన్న బెల్లం ముక్క అయితే వేసాము. వేసిన తర్వాత మనము 5 days అయితే ఫర్మెంటేషన్ చేసుకున్నాం అనమాట. చూసారా, ముక్కలన్నీ కూడా ఎలాగైతే నానిపోయేవో. ముక్కలన్నీ వేసిన తర్వాత ఆ ముక్కల్ని మునిగేటట్టుగా వాటర్ అనేది పోసుకున్నాము. పోసుకున్న తర్వాత చిన్న బెల్లం ముక్క అనమాట, ఎక్కువ బెల్లం కాదు, చిన్న బెల్లం ముక్కని వేసుకొని ముక్కలన్నీ మునిగేటట్టుగా వాటర్ అయితే వేసుకోవాలి. చూసారా, నేనైతే ఎంత కొంచెం వాటర్ అనేది తీసుకున్నానో. ఇలాగా చూసారా, ఇలాగ బాగా 5 daysకి అయితే ఇలా అయిపోతుంది. 3 days కూడా మనం వాడేసుకోవచ్చు అనమాట. బెల్లం వేస్తే స్మెల్ గట్ట రాదు. ఇంకా మీరు పని ఉండేటప్పుడు ఇది మర్చిపోయినట్టు అయితే అప్పుడు స్మెల్ వచ్చేస్తుంది కదా, అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఆవుల యూరిన్ ఉంటుంది కదండి, అది తీసుకొని వచ్చి కొంచెం కలుపుకుంటే మరి స్మెల్ రాదు, అప్పుడు మొక్కలకు పోసేసుకోవచ్చు. నేను ఏం చేస్తానంటే కొన్ని ముక్కల్ని ఇందులో అయితే వేసి ఫర్మెంటేషన్ అయితే చేశాను. అండ్ నెక్స్ట్ ఏం చేశానంటే ఇలాగే చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని వాటికైతే మిక్సీ పట్టుకున్నాను. మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలాగా చిన్న ప్లాస్టిక్ డబ్బా తీసుకొని ఈ ప్లాస్టిక్ డబ్బాలో ఆ మిక్సీ పట్టుకున్న జ్యూస్ని ఇందులో వేసుకొని కొంచెం ఆ మిక్సీ గిన్నె కడిగేసి ఆ వాటర్ అందులో వేసి దాంట్లో కూడా చిన్న బెల్లం ముక్క వేసి దీన్ని కూడా 5 days అయితే ఫర్మెంటేషన్ చేశాను అనమాట. కప్పు చూసారా, ఇలా ఉంది. దీంట్లో మనం మిక్సీ పట్టుకుంటే ఇలా ఉంటుందన్నమాట. వడకట్టుకొని అయినా పోసుకోవచ్చు, లేదంటే ఇలా అయినా పోసేసుకోవచ్చు అండి, ఏం ప్రాబ్లం లేదు. మార్నింగు ఈవినింగు జస్ట్ ఇలా కలిపితే సరిపోతుందన్నమాట. చూసారా, ఇది మనకి ఫెర్టిలైజర్. ఇప్పుడు మన మొక్కలకి ఎంత రేషియోలో ఇచ్చుకోవచ్చు అని అంటే 1:5 రేషియోలో మనం పోసుకోవచ్చండి. ఇదేమి దీనివల్ల ఏమీ పెద్ద మొక్కలకి హాని ఏమీ జరగదు కాబట్టి మనము 1:5 రేషియోలో అయితే మన మొక్కలకి ఇచ్చుకుందాం. ఇప్పుడు ఇంత ఉంది కదా లిక్విడ్ అనేది, దీనికి పై వరకు కూడా వాటర్ అనేది పోసుకొని ఇచ్చుకుందాం. ఇది 20 liters బకెట్ అనమాట. ఫస్ట్ ఇదైతే మొక్కలకి ఇచ్చుకుందాం. ఏదైతే లిక్విడ్ ఉందో ఆ లిక్విడ్కి
చూసారు కదా ఎంత లిక్విడ్ ఉందో. ఆ లిక్విడ్కి 20 లీటర్స్ బకెట్ అండి. ఈ బకెట్ నింపుగా అయితే వాటర్ అయితే తీసేసుకున్నాము. మీకు ఈ తొక్కలు గట్ట అవసరం లేదు అనేసి అనుకుంటే మీరు ఏం చేస్తారంటే వడకట్టేసుకొని మొక్కలకి వేసుకోవచ్చు, లేదైనా పర్వాలేదు. ఇలా మనము డైరెక్ట్గా అయితే మొక్కలకి అనేది పోసుకోవచ్చు అనమాట. మనకి గులాబీ పువ్వులు ఈడే అని చెప్పాను కదా, ఈడిన ఫ్లవర్స్ అన్నీ కూడా మనమైతే కట్ చేసేసుకోవాలండి. ఇక్కడ మా బాబు ఏమో కట్ చేయనివ్వటం లేదు, అందుకే నేను కట్ చేయట్లేదు. మీరైతే ఏ రోజుకి వీడిన ఫ్లవర్ అనేది ఆ రోజు కట్ చేసుకుంటే మనకి మంచిగా ఉంటుందన్నమాట. ఇప్పుడైతే మనము ఈ ఫెర్టిలైజర్ని మొక్కలకి పోసుకుందాం. నాని ఇటు సైడ్ రా. పెద్ద మొక్కకి అయితే ఒక మొగ్గు ఇచ్చుకోండి, చిన్న చిన్న మొక్కలకి అయితే చూసుకొని పోసుకుంటూ ఉండండి. చూసారా, ఇలాగా కింద వరకు పోనివ్వకండి వాటర్ అనేది, ఎందుకంటే మనము ఫర్మెంటేషన్ చేసిన లిక్విడ్ కాబట్టి బయటికి పోతుంది కాబట్టి. మనం చాలా కష్టపడి చేసుకున్న లిక్విడ్ బయటికి వెళ్ళిపోయింది అనుకోండి, అంతా వృధా అయిపోద్ది కదా. అందువల్ల మీరు చూసుకొని మొక్కలకైతే పోసుకుంటూ ఉండండి. ఈ ఫెర్టిలైజర్ని అన్ని మొక్కలకి కూడా మనము పోసుకోవచ్చండి. ఇలా దీనికైతే ఒక మొగ్గ అయితే ఇవ్వాలి. చూసారా, బాగా ఎండిపోయింది కదా, అందువల్ల ఒక మొగ్గ అయితే ఇవ్వాలి. నేను ఇక్కడ ఫెర్టిలైజర్ మొక్కకి ఇస్తూ ఉంటే మా వాడు చూడండి ఏం చేస్తున్నాడు. టమాటా మొక్కల దగ్గరికి వెళ్ళి ఆకులు తెంపుతున్నాడు. చూసారా ఏం చేస్తున్నాడు, చూడండి. ఏమీ తెలివి తక్కువ వాడులాగా నాకు ఏమీ తెలియదు అన్నట్టు చూస్తున్నాడు. ఈ మగ్గు తీసుకెళ్ళి ఆ చివరన మనము మగ్గు పడుతుందని చెప్పాం కదా, దానికైతే ఇలాగా మొక్కలకి ఇలా పోసుకోవడమేనండి. ఇలాగా మనము సమ్మర్ సీజన్లో మన మొక్కలకి కనుక కేర్ అనేది తీసుకున్నామనేసి అంటే మనకి గులాబీ మొక్కలను అయితే మనం కాపాడుకోవచ్చు అనమాట. అది గులాబీ మొక్కల గురించి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.